ఏపీ బీజేపీలో రెండు గ్రూపులుగా ఏర్పడి ఒక గ్రూప్ ఏమో హ్యాండ్ ఇన్ గ్లౌవ్గా కొంతమందికి పనిచేసే పరిస్థితి, కొంతమంది ఏమో జగన్ గారి వెనక వెళ్ళే పరిస్థితి, జగన్ గారిని సపోర్ట్ చేసే పరిస్థితి. ఇదంతా అంటే జాతీయ నాయకత్వం దృష్టికి వెళ్ళిందా సార్? ఒకటి, నేనైతే అటువంటి గ్రూప్స్ ఉంటాయని అనుకోను. అదొకటే భారతీయ జనతా పార్టీ గ్రూపు. మేము జాతీయవాద స్ఫూర్తితో పనిచేసే వాళ్ళము. చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగానో జగన్మోహన్ రెడ్డి అనుకూలంగానో జట్టు కట్టాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మిగతా రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తున్నట్టు ఏపీలో కూడా బీజేపీని అధికారంలో తేవాలని చెప్పేసి నాయకులు ప్రయత్నిస్తారు. దానికి సంబంధించి అంతర్గతంగా అక్కడక్కడ ఏమైనా భిన్నాభిప్రాయాలు ఉంటుండొచ్చు. ప్రజాస్వామ్యం ఉన్నటువంటి పార్టీగా ఖచ్చితంగా అనుకున్నది చెప్పేటటువంటి స్వేచ్ఛ ఉన్న పార్టీగా కొన్నిసార్లు మామూలుగా, కొన్నిసార్లు బహిరంగ వేదికల మీద ఏమైనా మాడుతుండొచ్చు. కానీ ఎవ్వరం కూడా ఇటు చంద్రబాబు నాయుడు గారికో అటు జగన్మోహన్ రెడ్డికో అనుకూలంగా పనిచేయాల్సిన అవసరం అనేది నేను రాజకీయంగా చెప్పే సమాధానం కూడా కాదు. అటువంటి పరిస్థితి తలెత్తదు. బయట అటువంటి అపోహలు కొన్నిసార్లు. అసలు బీజేపీ ఏపీలో దాని యొక్క ఉనికే లేదు, 1% ఓట్లు మాత్రమే ఉన్నాయి అనేటువంటిది తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారండి. ఈ నేపథ్యంలో బీజేపీ ఏమో సొంతంగా మేము అధికారంలోకి వస్తాం అంటున్నారు. ఇది కొంచెం మీరు ఇందాక అన్నట్టుగా అతి మితిమీరిన ఆత్మవిశ్వాసం కాదంటారా? మితిమీరిన ఆత్మవిశ్వాసం కంటే కూడా ఒక అంబిషియస్ అప్రోచ్ అనుకోండి, అంటే ఒక ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి ఒక మాటే అనుకోండి. ఇప్పుడు మాకు 1% ఉందండి, మాకేం దమ్ము ధైర్యం బలం లేదనుకోండి. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే పొత్తు పెట్టుకున్నారు 2014 ఎన్నికల్లో? ఆయన సొంతంగా గెలవగలను అనుకుంటే ఎట్లాగా ఆయన ఒక పార్టీ పోయి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరిచేది లేదు. మరి అట్లాంటప్పుడు ఎందుకు నరేంద్ర మోడీ గారిని బతిలాడి బామాడి మరి ఎందుకు మా పార్టీలో చేరారు, ఎన్డీఏలో చేరారు? ఎందుకు నరేంద్ర మోడీ గారి సభల్ని జాయింట్గా వచ్చి అడ్రస్ చేశారు? ఎందుకు నరేంద్ర మోడీ గారి దేశాన్ని మార్చే సత్తా ఉన్నటువంటి నాయకుడు అని చెప్పారు? మాకేం బలం లేదు కదా, మరి కేంద్ర ప్రభుత్వంలో కూడా ఉన్నారు కదా, మీరు ఎందుకు మాకు బలం లేదు కాబట్టి బలం లేదు కానీ ఎందుకు కామ్గా ఊరుకోలేదు, మేము కేంద్రంతో సఖ్యతగా ఉండాలా అని ఎందుకు చెప్పారు? అంటే నేను చెప్పేదంటే మనం ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా మాట్లాడేటువంటి ఒక పద్ధతులు తెలుగుదేశం పార్టీ అవలంబిస్తూ ఉంది. మరి మాకు బలమే లేదు ఎందుకంత భయపడతా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో సభ పెడతారు, వైజాగ్లో పెడతారు, అనంతపురంలో పెడతారు, ధర్మ పోరాట దీక్షలు అని చెప్తారు. ఆయన చెప్పిన మాటల్ని ఆయనే ఖండించి కొత్తగా మాట్లాడతారు, బీజేపీ మీద దుమ్మెత్తి పోస్తారు. ఈ మధ్య చూడండి, జగన్మోహన్ రెడ్డిని తక్కువ, బీజేపీని ఎక్కువ తిడుతున్నారు. ఎందుకు? మాకు బలం లేకపోతే మమ్మల్ని తిట్టవచ్చు కదా, వదిలేయచ్చు కదా. కానీ లోకేష్ ఆయన కూడా మహానలో మాట అన్నారు, చెప్పండి, అంటే వైసీపీ కంటే బీజేపీ మాకు ప్రధాన ప్రత్యర్థి అనే మాట మాట్లాడారు. అక్కడ అర్థమవుతుంది కదా బీజేపీకి బలం అనేది. లోకేష్ గారు అంటే ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు. ఆయన కొడుకు పొద్దున్న వస్తే డైనింగ్ టైంలో కలిసి భోజనం చేస్తారు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది ఏం జరుగుతుంది అనేది. ఇవాళ బీజేపీ అంటే వారికి ఉన్న భయమే మా బలాన్ని తెలియజేస్తుంది. నేను కొత్తగా చెప్పే అవసరం ఖచ్చితంగా. బట్ ఒకటండి, వాస్తవానికి ఇవాళ ప్రజల్లో, ఏపీ ప్రజల్లో కొంత సెంటిమెంట్ ఉంది, ప్రత్యేక హోదా సెంటిమెంట్ అనేది ప్రజల్లో బలంగా ఉన్నది. దానిని ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడు గారు బీజేపీని ఒక అన్టచబుల్ పార్టీగా చేయడంలో చాలా వరకు విజయవంతం అయ్యారు అనేటువంటిది విశ్లేషకుల భావన. దానికి మీరేమంటారు? ప్రత్యేక హోదా అంశాన్ని అడ్డం పెట్టుకొని ఎవరినన్నా అన్టచబుల్ చేయాలనే ప్రయత్నం ఎవరిని చేయాల్సి వస్తే ఫస్ట్ అన్టచబుల్ కావాల్సింది చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే ప్రత్యేక హోదా విషయంలో మేము ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత ఆయన ఒప్పుకొని నేను ఇంతకుముందు చెప్పినట్టు అసెంబ్లీలో అన్ని చోట్ల మొత్తం సమాజం మొత్తం కూడా మాట్లాడారు. ఇప్పుడు యూటర్న్ తీసుకుంది ఎవరు? మళ్ళీ అదే అంశాన్ని తీసుకొని అసలేదో మొత్తం వాళ్ళు ఒప్పుకోకపోతే మేమేదో రుద్దినట్టు మాట్లాడి మమ్మల్ని చేయాలని చూస్తే చెరపకరా చెడేవు. ఎందుకంటే ఆయనే మా ప్రభుత్వం నుంచి ఇప్పుడు బయటికి పోయారు. ఎవరైనా ప్రత్యేక హోదా కాలేదు అని చెప్పి దాన్ని బూచిగా చూపించి మమ్మల్ని ప్రజలకు వ్యతిరేకంగా చేసే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో వాళ్ళు సఫలం కారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ యొక్క డెవలప్మెంట్ కోసం బీజేపీ కమిట్ అయ్యి ఉంది. ఇప్పటికే విభజన అంశాలకు సంబంధించి 85% హామీలు నెరవేర్చాము. మొన్న కూడా అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ ఏర్పాటు చేశాం. ట్రాన్సిట్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ కోసం 45 కోట్లు మంజూరు చేశారు. మొత్తంగా 450 కోట్లు మంజూరు చేశారు. మిగతా అన్ని జాతీయ స్థాయి సంస్థలు ఏర్పాటు చేశారు. హైవేల సంగతి, పోలవరం సంగతి, రాజధానికి నిధులు, పోర్ట్స్ డెవలప్మెంటు, ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంటు, వీటికి సంబంధించి నిధులు ఇవన్నీ కూడా ఇప్పటికీ అమిత్ షా గారు కానీ ప్రజల్లో ఒకటైతే ఉందండి. అంటే కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రయత్నం సఫలం అయ్యేటువంటి అవకాశం లేదు. అంటే మీరు ఏదైతే చెప్తున్నారో 85% హామీలు నెరవేర్చామని, కొన్ని నెరవేర్చలేనిటువంటి అదే మోడీ గారు ఎందుకు చెప్పడంలా ప్రజలకి ఓట్లు వేయించుకున్నారు అంటే తల్లిని చంపి బిడ్డని తీశారు అనేటువంటిది కాంగ్రెస్ని విమర్శించినటువంటి మోడీ గారు ప్రతిరోజు దాదాపుగా ఆయన మన్ కీ బాత్ అనే లేకపోతే ఏదో రకంగా ఒక మోనోలాగ్ చెప్తారు తప్ప అంటే ప్రజల నుంచో లేకపోతే మీడియాని నుంచో ప్రశ్నలు ఆయన అసలు
తీసుకోరు, సమాధానాలు చెప్పరు అనేటువంటిది ఒకటి ఉందండి. ఎందుకు చెప్పలేకపోతున్నారు అది? అంటే చాలా స్పష్టంగా కేంద్రం నుంచి ఒకటంటే ఇప్పుడు కేంద్రం నుంచి ఏపీకి సంబంధించినటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాం. జైట్లీ గారు చాలాసార్లు ప్రత్యేకంగా ఈ విషయం మీదనే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి అంతమందితోటి, పార్లమెంట్ సభ్యులు అయి ఉండొచ్చు, శాసనసభ్యుల బృందాలు అయి ఉండొచ్చు, అధికార పార్టీ అయి ఉండొచ్చు, ప్రతిపక్ష పార్టీ అయి ఉండొచ్చు, అందరితోటి పార్లమెంట్లో పార్లమెంట్ వెలుపల కూడా ప్రత్యామ్నాయం అంటారా? అంటే నేను అంటే ప్రైమ్ మినిస్టర్ మాత్రమే మాట్లాడాలనుకోవడం అనేది సరైన పద్ధతి కాదంటున్నాను. వారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు, ఎక్కడ ఏపీకి నేను అన్యాయం చేయననే విషయం కూడా చెప్పారు. ఏపీ డెవలప్మెంట్ కోసం కమిటీ ఉన్నామనే విషయం కూడా చెప్పారు. పార్లమెంట్ సాక్షి కూడా చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు, కేంద్ర న్యాయశాఖ మంత్రి చెప్పారు, హోంమంత్రి చెప్పారు, సాక్షాత్తు వెంకయ్యనాయుడు గారు చెప్పారు. తర్వాత వారు ఉపరాష్ట్రపతి గారు, అది వేరే సంగతి. ఇంత పెద్ద ఎత్తున ఈవెన్ మీరు స్మార్ట్ సిటీస్ విషయంలో కానీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించినటువంటి గృహాల సంఖ్య ఇక్కడ 2 లక్షలు అయితే అక్కడ దగ్గర దగ్గర 4 లక్షల పైగా కేటాయించారు. ఎక్కడ కూడా ఏపీని రెండవ భావంతో చూడలేదు, తక్కువ భావనతో కానీ మీరు ప్రచారంలో వెనకబడిపోయారా లేదా? చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రచారంతో పోలిస్తే అంటే మీరు చాలా చేసాం మేము ఏపీకి అనుకుంటే ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ప్రచారం మీ మీద దాన్ని నమ్మే పరిస్థితిలో ఉన్నారంటారా? సార్, ఏపీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిత్రులందరూ కూడా విజ్ఞులు, చాలా హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్నటువంటి సొసైటీ. వాళ్ళకి నిజమేదో అబద్ధమేదో తెలుసు, రాజకీయమేదో అరాజకీయమేదో తెలుసు. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ మా గురించి చెప్తాయి. హైవేస్ బీజేపీ కమిట్మెంట్ గురించి చెప్తాయి. పోర్ట్స్ డెవలప్మెంట్, ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా బీజేపీ యొక్క చిత్తశుద్ధిని చాటి చెప్తాయి. నిజము ఏమంటారు కదా, గడప దాటే లోపల అబద్ధం మొత్తం ప్రపంచం చుట్టూ వస్తుందని చంద్రబాబు నాయుడు గారికి మీడియా మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా చేసే సత్తా. ప్రపంచంలో ఎవరైనా మీడియా మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా చేయగలాలంటే చంద్రబాబు నాయుడు గారికి నెంబర్ 1 ర్యాంక్ ఇవ్వచ్చు. కాబట్టి ఆయన కొంత ప్రచారంలో ముందుండొచ్చు, కానీ నిజం నెమ్మదిగానైనా ప్రజలను చేరుతుంది. అందుకనే ప్రత్యేక హోదాకు సంబంధించి మీరు ఇవాళ చూస్తే రాజకీయ పార్టీల నాయకులు అడావుడే తప్పితే నిజంగా శ్రమ కోర్చి పనిచేసేటటువంటి ఆంధ్రప్రదేశ్ యువత కానీ, ఆంధ్రప్రదేశ్ యొక్క సామాన్య జనం కానీ, వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళు కానీ, బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించట్లేదు. ఖచ్చితంగా న్యాయం చేస్తుంది బీజేపీ అనేటువంటి అంశంలో వాళ్ళు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు, నమ్మకంతో ఉన్నారు. రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వేసేటటువంటి ట్రాప్లో కానీ, అరాజకీయంలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడతారని చెప్పేసి నేను అనుకోవట్లేదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch